మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో చిన్నపాటి వర్షానికి బురద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ లోపం వల్లే చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీని పునర్నిర్మించాలని స్థానికులు కోరారు. వర్షం ఫుల్ పడంగానే ప్రతి గల్లీ బ్లాక్ అయిపోయి మోర్ల నుంచి నీళ్ళన్నీ గల్లీలలో ఇళ్లలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అడ్డం మోరి సిద్దిపేట రోడ్ నుంచి మన కిందిగాయనకు స్టేట్ రోడ్ మోరి కట్టడం వలన ఆ మోరి హైట్ అయ్యి ఈ అడ్డం మోర్లన్నీ లింకు డౌన్ అయిపోయి ఇట్లా అక్కడ నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు కమ్మి మొత్తం గల్లీలా ప్రతి ఒక్క గల్లీలో ఈ 11వ వార్డు ఎంత పరిధి ఉన్నదో ఆ 11వ వార్డు పరిధి మొత్తము ప్రతి గల్లీ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి నీళ్ళన్నీ మరి ఇళ్లకే చేరడం జరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ వచ్చి దీనికి సొల్యూషన్ ఆలోచన చేసి మరి అక్కడ పోయేటట్టు చేస్తారా, లేకపోతే ఇంతకు ముందుకు మల్లెచెర్లకే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? కాబట్టి వెంటనే దీని మీద తక్షణమే స్పందించి వర్షం ఫుల్ పడంగానే ప్రతి గల్లీ బ్లాక్ అయిపోయి మోర్ల నుంచి నీళ్ళన్నీ గల్లీలలో ఇళ్లలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అడ్డం మోరి సిద్దిపేట రోడ్ నుంచి మన కిందిగాయనకు స్టేట్ రోడ్ మోరి కట్టడం వలన ఆ మోరి హైట్ అయ్యి ఈ అడ్డం మోర్లన్నీ లింకు డౌన్ అయి